ఇప్పుడు మరి ఎవరు అన్నట్టు ఆ మాగంటి గోపినాథ్కు తల్లి ఎవరు? ఇలా భార్యలు కదా ఇద్దరు ఎవరు ఉన్నట్టు తల్లులు ఎవరుగా తను మాత్రం నేను నా కన్న కొడుకు నా పేగు బంధం తెంచుకొని పుట్టిన నా కొడుకు గోపినాథ్ అని చెప్తా ఉంటే ఆయనకు కూడా కనీసం తల్లి మర్యాదలు కూడా తెలియని ఇలా ఆ పార్టీ అభ్యర్థి ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తుంది? 4 లక్షల ఓటర్లలో ఇలా 2 లక్షల మంది మహిళా మనులు ఉన్నారని గుర్తుపెట్టుకోవద్దు. ఆ 2 లక్షల మహిళా మనులకి సున్నితమ్మ ఏ రకంగా ఆదర్శవంతురాలు అవుద్ది, ఏ రకంగా మార్గదర్శి అవుతుంది, ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ విజయరాయ్ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. సునీల్ గారు అన్నా, ఇప్పుడు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నా ఆయన ఉన్నప్పుడు పంచాయతీ ఎంపుకోవాలి కదండి. ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు అది ఎవరు చేయాలి? అవసరమా? ఆ పంచాయతీ ఎవరి కుటుంబ సంపాద కదా. మాకైనా తల్లే, ఏ పార్టీకైనా తల్లే అన్న, అది కుటుంబ సమస్య. వాళ్ళు కుటుంబంలో తెంపుకోకపోవడం, కుటుంబంలో వ్యవస్థను ఆ పంచాయతీని తెంపుకోకపోవడం అనేది మాగంటి గోపినాథ్ తప్పు. మాగంటి గోపినాథ్ చేసుకున్న రెండో భార్య తప్పు. ఈ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని రచ్చ చేయడం అవసరం అంటున్నా. ఎవ్వరు చేయట్లేదు. దీనికి కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఎందుకు లేదు? కేటీఆర్ గారు వచ్చేదాకా దవాఖానకి వెళ్ళి ఎందుకు తీయలేదు బాడీని? భార్య ఎవరు అని చూసిన తర్వాతనే, చట్టబద్ధంగా ఎవరు అన్న తర్వాతనే టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి కేసీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? వాళ్ళ తల్లి అదే అడుగుతుంది. కేటీఆర్ ఎవడు? నా కొడుకు చావుల్లో కూడా నన్ను రానికపోవడం కేటీఆర్ అనేవాడు ఎవడు? ఇప్పుడు పువ్వాడ అజయ్ అనేటోడు ఎందుకు బెదిరియాలా? పువ్వాడ అజయ్ కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక సామాజిక వర్గం అయినందుకు బెదిరిస్తాడా ఫోన్ చేసి? కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినవా, ఇగో ఈ పంచాయతీ ఇట్లా ఉందని, కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినా ఈ పంచాయతీ ఇట్లా ఉందని, ఇదెక్కడ దుర్మార్గం అండి? అందుకు కుటిల కాంగ్రెస్, కుటిల బీఆర్ఎస్ అన్న, కుటిల బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కుటిల రాజకీయం. తల్లిని ఉసిగోల్పి, వాళ్ళ కుటుంబాన్ని ఉసిగోల్పి, ఆ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చరిత్రహీనులుగా చెయ్యనికే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద బురద చల్లుతా ఉన్నారు. ఇదెక్కడ దుర్మార్గం అండి? మీకు సొంత తల్లి అంత ఆరోపణ చేసినా అర్థం కాకపోతే ఇంకా మేమేం చేయలేం. సంబంధం ఉంటుందండి సునీల్ గారు. మీ వ్యక్తిగత కుటుంబ సంబంధానికి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఇలా వాళ్ళు ఎందుకు వచ్చేసి నేను వారసుని అని ఇంకో భార్య పిల్లలు చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి. టిఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని, కేటీఆర్ ని అడిగే హక్కు పువ్వాడ అజయ్ తారకును, ఇదే మాగంటి తారక్ అనే అబ్బాయిని మాగంటి తారక్ అనే అబ్బాయి ఇప్పుడు ఆరోపణ చేస్తా ఉన్నాడు. పువ్వాడ అజయ్ అనేటోడు నువ్వు అదే దేశంలో ఉండాలి, ఇండియాకు రావద్దని బెదిరియనికి పువ్వాడ అజయ్ ఎవరు? దీని వెనకాల ఏం కారణం ఉంది మీ రాజకీయ పార్టీలో? ఆరోపణలు చేశారు కదా, చట్టం ఒకటి ఉందండి, పోలీస్ స్టేషన్ పోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. మేము దాంట్లో రాజకీయంలో బీజేపీ రచ్చ చేయదలుచుకుంది. మేము ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలే. వాళ్ళ తల్లి గారికి లేదు, మేము మొదటి భార్య పిల్లలం అంటున్నప్పుడు వాళ్ళకి చట్టము పోలీసు వాళ్ళు రక్షణ కవచంగా నిలబడాలి. మేము వద్దనట్లే. మీ ఆరోపణ కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ ఏంటంటే దానికి కేసీఆర్ కు, కేటీఆర్ కు, టిఆర్ఎస్ కు అంటే అది పంచాయతీడా? దుర్మార్గం అండి మీది. ఎంత దుర్మార్గము అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు దుస్తులు, ఆ దుస్తుల మొత్తం సమూహానికి రేవంత్ రెడ్డి అంటారా నాయకుడు. ఇప్పుడు మీ దుర్మార్గం. ఈ రోజు మీ కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లల్లో డబ్బులు వంచుతా ఉన్నారు, రాత్రి పట్టుడు పోయిర్రు. మేము జూబ్లీహిల్స్ లో స్వయంగా నేను 4-5 ప్రాంతాల్లో మేము బీఆర్ఎస్ లో డబ్బులు గుంజుకోవడం కూడా జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ లో ఎక్కడెక్కడ డంపు చేసిర్రో ఈ రోజు మొత్తం ఎలక్షన్. విజయరాయ్ గారు బండి సంజయ్ గారు మాట్లాడారు, ఒక బయట ప్లే అవుతుంది. విజయరాయ్ గారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. బండి సంజయ్ గారు బయట ప్లే అవుతుంది, చూడండి. విజయరాయ్ గారు ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటుందన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. తల్లికి చూపట్టకుంటే, భార్యకు చూపట్టకుంటే, కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరికి చూపెడతారు?
దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి.